పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న బారికేడ్లు తోసివేసి పోలీసుల్ని బెదిరింపు ధోరణిలో పోలీసులపై కూడా దౌర్జన్యం చేసిన కేసులో అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై కూడా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక కేవలం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు 100 మందికి మాత్రమే అనుమతిస్తున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్పినప్పటికీ నిన్న వందలాది వాహనాలు వేలాది మంది జనంతో కూడా సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణంలో డీజేలు పెట్టి ఎవరికి వారుగా అక్కడ వైసీపీ నేతలు ర్యాలీలు ఊరేగింపులు చేసిన నేపథ్యంలో సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అదేవిధంగా నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక మిగతా వారి విషయంలో కూడా ఈ వీడియోలు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత కేసులు నమోదు చేసి వారిని విచారణకు పిలవటమో అరెస్టులు చేయటమో అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన లాయర్ గా కూడా ప్రాక్టీస్ లా చేసినటువంటి వ్యక్తి కూడా ఆయన నిన్న శాంతి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ సిఐ చెప్తున్నప్పటికీ కూడా బ్యారికేడ్లు లాగేసినటువంటి పరిస్థితి చూసాం. అక్కడ ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటి అనేది కూడా ఆయనకు తెలుసు. కానీ ఇలాంటి వ్యవహారాలు చేసినప్పుడు వీరిపైన ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే యువకులు ఉన్మాదంతో కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి ప్లకార్డుల ప్రదర్శనలు మనం చూసాం. కానీ ఇలాంటి వారు కూడా ఈ రకంగా చర్యలకు అక్కడ దిగితే రాబోయేటువంటి రోజుల్లో శాంతి భద్రతలకు పర్యవేక్షించాల్సినటువంటి పోలీసులకు సవాలే. సో దీనిపై నేను చర్యలు తీసుకోవట్లేదా? అంబటి రాంబాబు వస్తే మాజీ మంత్రి ఆయన స్వతహాగా న్యాయవాది అయినప్పటికీ ఈ నెలలో జరిగిన వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలోనే గుంటూరు పట్టణానికి చెందిన పట్టాభిపురం సిఐపై కూడా దౌర్జన్యం చేసి రౌడీజం చేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు పోలీసులు మెతక వైఖరి అవలంబించడం బట్టి నిన్న పల్నాడు జిల్లాలోని కంటిపూడి సమీపంలో ఉన్న పల్నాడు జిల్లా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద అక్కడ సిఐలు డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నా కూడా అతను రెచ్చిపోయి బారికేడ్లు తీసివేసి వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఇలా అంబటి రాంబాబుని ఇలా వదిలేస్తే భవిష్యత్తులో మరీ విజృంభించి రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు అయితే భావించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అంబటి రాంబాబుతో వాళ్ళ సోదరుడితో పాటు మరికొంతమందిపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే తప్పకుండా అంబటి రాంబాబును అరెస్ట్ చేసి అతనికి అహంకారం దించుతామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పోలీసులపై కూడా ఆయన లూజ్ టంగ్ మాట్లాడటం, పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరించడం కూడా చూసాము. జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో కుర్రోళ్ళు యూత్ ప్లకార్డులు పట్టుకున్నారంటే వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఉన్నారు. కానీ అంబటి రాంబాబు 30 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు. మాజీ మంత్రి, స్వతహాగా నేను న్యాయవాదిని అని చెప్పుకుని అంబటి రాంబాబు ఇలా చేయటంపై కూడా సామాన్య జనంలో కూడా అతనిపై కూడా అసహనం, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి పల్నాడు జిల్లా పోలీసులు అంబటి రాంబాబుపై కేసు కట్టి చేతులు దులుపుకుంటారా, అతన్ని అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఒక పల్నాడు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నిన్న విమర్శలకు దారితీసింది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే వినుకొండ పట్టణంలో రషీద్ అని ఒక రౌడీ షీటర్ మర్డర్ జరిగింది. ఇద్దరు తాగుబోతుల మధ్య రౌడీ షీటర్ల ఆధిపత్యం మధ్య జరిగిన హత్య కేసులో నెల రోజులకే వినుకొండ వచ్చి భారీ జన సమీకరణతో వినుకొండ వచ్చి అక్కడ రౌడీ షీటర్ల మధ్య జరిగిన గొడవలు చచ్చిపోతే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు గాడి తప్పే రాష్ట్రపతి పాలన విధించాలని నెల రోజులకే రౌడీ షీటర్లకు మద్దతుగా ఆయన పరామర్శించుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత తెనాలిలో గంజాయి రౌడీ షీటర్లు గంజాయి మోకలకి మద్దతుగా ఆయన వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం, ఆ పరిణామాలు నిన్న సత్తెనపల్లిలో రపరప అని నరుకుతాము, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తామని కూడా రెచ్చిపోయి ప్లకార్డులు పట్టుకున్నారు. నిన్న చూస్తే ఒక బెట్టింగ్ లో అప్పులు పాలయ్యి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, అతను ఎగ్గొట్టిన డబ్బులు దాదాపు 2 కోట్లు ఎగ్గొట్టిన బాధితులు ఇంకా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అప్పులు పాలయ్యి వాళ్ళు రోడ్లు పడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ వరుసగా ఒక పక్క రౌడీ షీటర్, ఒక పక్క గంజాయి మోక, మరోవైపు బెట్టింగ్ రాయిలు, ఈ వరుస సంఘ విద్రోహ శక్తులకు ఆయనకి మద్దతు పలకటం, వారి ఇళ్లకెళ్ళి పరామర్శలు చేయటం, వాళ్ళ విగ్రహాలు ఆవిష్కరణ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే నా పార్టీ విధానం, నా విధానం ఇదే అనేది కూడా ఆయన ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం. అందరూ కూడా ఆయన కూడా చెప్పారు నిన్న ఏం జరిగిందో మీరు అందరూ చూశారు కదా అని చెప్పి. అందరూ చూశారు ఖచ్చితంగా. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలవుతుంది. రప్ప రప్ప అంట నరికేస్తాం. ఇప్పటి వరకు బిఎన్ఎస్ సెక్షన్లో 352, 351
పార్ట్ 2 రెడ్ విత్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా కూడా లోతుగా విచారణ తర్వాత మరికొన్ని సెక్షన్లు కూడా దాంట్లో